గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, పర్టికులర్గా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసుకుందాం. దానిలో భాగంగా అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో. సో దానిలో భాగంగానే ఫస్ట్ మనం ఒక చాలా ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం రిగార్డింగ్ అగ్రికల్చర్ అన్నమాట. So within agriculture, horticulture farmers have been facing a lot of problems in Andhra Pradesh, particularly those farmers who have been cultivating tomato. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి చూస్తే టమాటోని ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో ఎక్కువగా పండిస్తారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు మొత్తం ఇండియాలో? సో మధ్యప్రదేశ్, దాంతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అండి. సో ఇవి టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అండి టొమాటో అనమాట. టొమాటో టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనమాట. విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలండి ఎక్కువగా టమాటాను ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. అవి ఏంటంటే చిత్తూరు, కృష్ణా, గుంటూరు, కర్నూలు. సో ఈ జిల్లాలనేటివి టమాటాను ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అదేంటంటే లాస్ట్ సీజన్లో టమాటో ప్రైజెస్ చాలా బాగున్నాయన్నమాట. అంటే టమాటో మార్కెట్ ప్రైజెస్ చాలా బాగున్నాయన్నమాట. సో ఎప్పుడైతే టమాటా మార్కెట్ ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయో ఇట్ ఈస్ లైక్ అన్ ఇన్సెంటివ్ అండి ఫార్మర్స్కి. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇన్సెంటివ్ ఫర్ ద ఫార్మర్స్. సో ఎప్పుడు టమాటో ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయో ఆ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇది ఒక ఇన్సెంటివ్ అనమాట ఫార్మర్స్కి. అంటే ఇట్ ఎన్కరేజెస్ ఫార్మర్స్ టు కల్టివేట్ మోర్ టమాటో అనమాట. సో దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఈ టమాటో క్రాప్ అనేది చాలా ఎక్కువ కల్టివేట్ చేయడం జరిగింది ఫార్మర్స్, పర్టికులర్లీ ఈ స్టేట్స్లో అండి. అయితే ఈ ఇయర్ బంపర్ క్రాప్ అనేది రావడం జరిగిందనమాట. సో బంపర్ క్రాప్ అంటే పర్టికులర్గా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టమాటో ప్రొడ్యూస్. బంపర్ క్రాప్ వచ్చినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ది ఎంటైర్ ప్రొడ్యూస్ ఫ్లడ్ ద మార్కెట్ విత్ ది టమాటో ప్రొడ్యూస్. ఎప్పుడైతే మార్కెట్స్లోకి ఎక్కువ టమాటో వచ్చి చేరిందో డిమాండ్ తగ్గిపోయిందండి, బట్ సప్లై పెరిగిందనమాట. డిమాండ్ తగ్గింది బట్ సప్లై అనేది ఇంక్రీజ్ అయింది. సో సప్లై ఇంక్రీజ్ అయినప్పుడు ప్రైజెస్ ఏమవుతాయండి? సప్లై ఇంక్రీజ్ అయింది బట్ డిమాండ్ ఇంక్రీజ్ అవ్వలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే డిస్ట్రెస్ సేల్ అనేది జరిగిందనమాట. సో డిస్ట్రెస్ సేల్ అంటే ఏంటి అని అంటే ఫార్మర్స్ ఆర్ నాట్ గెటింగ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ ఫర్ దేర్ ప్రొడ్యూస్ అనమాట. అంటే టమాటో పండించిన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మార్కెట్కి ఒకే టైంలో టమాటోని తీసుకుని వెళ్ళటం వల్ల టమాటో సప్లై అనేది విపరీతంగా పెరిగింది, బట్ డిమాండ్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. సో దీనివల్ల డిస్ట్రెస్ సేల్ అంటే రైతులకు రావాల్సిన దానికన్నా సరే చాలా తక్కువ మొత్తంలో వారికి ఈ రెమ్యూనరేటివ్ ప్రైజెస్, ఆ ప్రైజ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా ఒక ప్రధానమైన కారణం టమాటో ప్రైజ్ అనేది తగ్గిపోవటానికి. సో ఈ డిమాండ్ అండ్ సప్లైస్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అండ్ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఈ టమాటో అనేది ఏంటంటే ఒక హార్టికల్చర్ క్రాప్ అనమాట. హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఏంటండి? హార్టికల్చర్ క్రాప్స్లో ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ని కల్టివేట్ చేస్తారు. ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ హార్టికల్చర్ క్రాప్స్ అనేటివి పెరిషబుల్ అనమాట అండి. ఇవి మోస్ట్లీ పెరిషబుల్ క్రాప్స్. అంటే పెరిషబుల్ అంటే ఏంటంటే దే కెనాట్ అది వాటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు టమాటో అనేది ఒకసారి హార్వెస్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం 6 to 7 days మాత్రమే ఉంటుందండి. ఆ తర్వాత అది టమాటో పాడైపోతుంది అనమాట. అంటే 6 to 7 daysలో ఫార్మర్ ఖచ్చితంగా మార్కెట్లో అమ్మేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్రైజెస్ తక్కువగా ఉన్నా సరే ఫార్మర్స్ ఆర్ యాక్చువల్లీ ఫోర్స్ టు సెల్ దేర్ ప్రొడ్యూస్ ఇన్ ది మార్కెట్ అండి. అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డిస్ట్రెస్ సేల్ అంటారండి దీన్నే. చెప్పండి, ఇప్పుడు డిస్ట్రెస్ సేల్ వల్ల ఫార్మర్స్ ఆర్ ఏబుల్ టు గెట్ గుడ్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్? నో.
ఫార్మర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ గుడ్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ హార్టికల్చర్ క్రాప్స్ అనేవి కొంచెం క్యాపిటల్ ఇంటెన్సివ్ క్రాప్స్ అండి. క్యాపిటల్ ఇంటెన్సివ్ క్రాప్స్ అంటే ఏంటంటే దే యాక్చువల్లీ రిక్వైర్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండి. సో వెన్ దే నీడ్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్, ఫార్మర్స్ ఇన్పుట్ కాస్ట్ ఏమవుతుందండి, ఇన్పుట్ కాస్ట్ విల్ ఆల్సో సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజెస్. అండ్ మనం ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో అయినా అదేవిధంగా ఇండియాలో అయినా మెజారిటీ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండి. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అన్నమాట. ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ అనేబుల్ టు గెట్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విచ్ ఈజ్ యాక్చువల్లీ రిక్వైర్డ్ అండి. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ రిక్వైర్డ్. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే ఏంటండి, రైతులు నేరుగా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని బ్యాంక్సే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడాన్ని ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటారనమాట. ఒక పక్క రైతులకి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ యాక్సెస్ లేదు, రెండో పక్క రైతులు ఎక్కువగా లోకల్ మనీ లెండర్స్ పైన డిపెండ్ అవుతున్నారనమాట. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే లోకల్ మనీ లెండర్స్ రైతుల దగ్గర నుంచి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది వసూలు చేస్తూ ఉంటారనమాట. చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు ఇంత ఎక్కువగా ఇంట్రెస్ట్కి తీసుకొని ఫార్మర్స్ మంచి ప్రైజెస్ వస్తాయని చెప్పి టమాటోని కల్టివేట్ చేసినప్పుడు ఈ బంపర్ క్రాప్ అయితే వచ్చిందండి. అయితే ఈ క్రాప్ అంతా కూడా ఇట్ ఫ్లడ్స్ ది మార్కెట్, ఇట్ లీడ్స్ టు ది డిమాండ్ సప్లై మిస్ మ్యాచెస్ అండ్ ఇట్ లీడ్స్ టు డిస్ట్రెస్ సేల్ అండి. ఎప్పుడైతే డిస్ట్రెస్ సేల్ జరిగిందో ఈ డెట్ బర్డెన్ ఏమవుతుందండి, ఫార్మర్స్ ఆర్ అనేబుల్ టు రీపే దిస్ లోన్ అనమాట. అంటే ఫార్మర్స్ they're not able to repay their loan on time అనమాట. సో దిస్ మైట్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ ద ఫార్మర్స్ అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఒక రకంగా డెట్ బర్డెన్ అనేది ఫార్మర్స్ పైన ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండి ఫర్ ఫార్మర్ సూసైడ్. సో ఫార్మర్ సూసైడ్స్కి ఇది మేజర్ రీజన్ అనమాట, ఈ డెట్ బర్డెన్ ఉండటం అనేది, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లోనైనా అదేవిధంగా ఇండియాలోనైనా. సో మీకు అర్థమైంది అనుకుంటా వాట్ ఈస్ ది ప్రాబ్లం విత్ టమాటో దిస్ టైమ్ అండి. సో మనం ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ టమాటో ఫార్మర్స్ పర్టికులర్లీ దేర్ ఆర్ మేజర్ హబ్స్ అండి. అంటే మేజర్ హబ్స్ అంటే దోస్ ఏరియాస్ వేర్ ద టమాటో ఈస్ కల్టివేటెడ్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ అండి. రైట్. సో లార్జ్ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ అండర్ ది టమాటో కల్టివేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు, మదనపల్లి, కర్నూలు, ఈ ఏరియాస్ ఏం ఫేస్ చేస్తున్నాయంటే సివియర్ డిస్ట్రెస్ అండి. దే ఆర్ ఫేసింగ్ సివియర్ డిస్ట్రెస్. Why they are facing severe distress and because there is a demand and supply mismatch, right? Demand is going down but supply is increasing and this demand and supply mismatches might create the market distortions andi. Ante market price ఏమవుతుందండి, market price of any other commodity, even tomato or any other commodity, so market price would also goes down andi. And this has led to drastic price crashes and falling below in fact 6 rupees per kg. So less than 6 rupees per kg ki వెళ్ళిపోయిందండి టమాటో ప్రైస్ అనమాట. రైట్. సో ఈ 6 రూపీస్ పర్ కేజీ అంటే దానికంటే కిందకి టమాటో ప్రైస్ వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే ఫార్మర్స్ ఆర్ అనేబుల్ టు రికవర్ ది కల్టివేషన్ కాస్ట్ అండి, ఇన్పుట్ కాస్ట్ ఆల్సో. సో దేర్ ఫోర్ ఇట్ లీడ్స్ టు వాట్, ఇట్ లీడ్స్ టు ద డెట్ బర్డెన్ ఆన్ ది ఫార్మర్స్ అండి. However, there are several issues and that needs to be identified. Why? Because of these issues, farmers have been facing these problems, particularly horticulture farmers and horticulture farmers are facing a lot of issues, particularly the institutional issues and ఆ ఇన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏంటి అని అంటే ఇండియాలో కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి లేవండి. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, హార్టికల్చర్ క్రాప్స్ నేచర్ ఏంటండి, అవి పెరిషబుల్ క్రాప్స్ అన్నమాట. పెరిషబుల్ క్రాప్స్ అంటే ఏంటంటే వాటిని నిల్వ చేసే సామర్థ్యం, నిల్వ ఉండే ఆ టైం అనేది చాలా తక్కువ అనమాట. ఇప్పుడు మనం రైస్ని కంపేర్ చేయండి, టొమాటోస్ని కంపేర్ చేయండి. సో ఇప్పుడు టొమాటోస్ని ఎక్కువ రోజులు మనం నిల్వ చేయలేం, కానీ రైస్ని మనం నిల్వ చేయగలుగుతాం అనమాట. అయితే ఈ పెరిషబుల్ క్రాప్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండాలి. బట్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఈ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ దాంతోపాటు హై ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ యాజ్ వెల్ టు టేక్ ద ప్రొడ్యూస్ టు ద నియరెస్ట్ మార్కెట్స్ అండి.
ఎందుకంటే ఎప్పుడైతే కనెక్టివిటీ సరిగ్గా లేదో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు టేక్ ది ప్రొడ్యూస్ టు ద నియరెస్ట్ మార్కెట్ అండి. అండ్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫర్ ద ఫార్మర్స్ అండి. అండ్ దాంతోపాటు హెవీ ఎక్స్ప్లాయిటేషన్ బై ద మిడిల్ మెన్ ఇన్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ ఆర్ ఏపీఎంసీ మండీస్లో మిడిల్ మెన్ కూడా ఫార్మర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయటం, చాలామంది మిడిల్ మెన్ ఉండటం వల్ల ఏంటంటే ఫార్మర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ బెస్ట్ ప్రైజెస్ ఫర్ దేర్ ప్రొడ్యూస్ అనమాట. సో ఈ ఇష్యూని ఫార్మర్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ దీస్ హార్టికల్చర్ క్రాప్స్? మనం ఇక్కడ కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలండి. ఇక్కడ హార్టికల్చర్ క్రాప్స్ కల్టివేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్ ఆర్ ఏబుల్ టు అర్న్ మోర్ ఇన్కమ్ అండి కంపేర్ టు ది ట్రెడిషనల్ కన్వెన్షనల్ క్రాప్స్ కంటే. అంటే రైస్ కానీ వీట్ కానీ ఇట్లాంటి ట్రెడిషనల్ కన్వెన్షనల్ క్రాప్స్ కంటే హార్టికల్చర్ క్రాప్స్ కల్టివేట్ చేయటం వల్ల ఫార్మర్స్ క్యాన్ బి ఏబుల్ టు అర్న్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అండి. ఒక విషయం అనమాట. సో రెండో విషయం ఏంటంటే ఈ హార్టికల్చర్ క్రాప్స్కి ఇంటర్నేషనల్ డిమాండ్, అదేవిధంగా డొమెస్టికల్గా డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది, రైట్? సో హార్టికల్చర్ క్రాప్స్ ఆర్ హై వాల్యూ క్రాప్స్ అండ్ హై డిమాండ్ క్రాప్స్ అండి. అంటే వాటి వాల్యూ ఎక్కువ, అదేవిధంగా హై డిమాండ్ కూడా ఉందన్నమాట. ఈ హై వాల్యూ క్రాప్స్ అండ్ హై డిమాండ్ క్రాప్స్ అవటం వల్ల దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ ఫార్మర్స్ might prefer cultivating horticulture crops. అయితే ఈ హార్టికల్చర్ క్రాప్స్ కల్టివేట్ చేయాలి అనే డెసిషన్ మంచి డెసిషనే, బట్ ఇన్స్టిట్యూషనల్గా దీనికి అంత సపోర్ట్ లేదు అని మనం చెప్పవచ్చు అనమాట. అంటే ఇన్స్టిట్యూషనల్గా ఎలా సపోర్ట్ లేదు అంటే హార్టికల్చర్ క్రాప్స్ పెరిషబుల్ క్రాప్స్ అవటం వల్ల ఈ క్రాప్స్కి ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలండి. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్ క్యాన్ బి ఏబుల్ టు స్టోర్ దేర్ ప్రొడ్యూస్ వెన్ మార్కెట్ ప్రైజెస్ ఆర్ నాట్ గుడ్, right? So farmers, when they believe that the remunerative prices, they are not able to get remunerative prices for their produce, they can be able to store their produce in these cold storages andi. So దానివల్ల since they are perishable in nature, నిల్వ సామర్థ్యం అనేది పెరగటానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రెండోది ఏంటంటే ఎక్స్పోర్ట్స్కి కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎక్స్పోర్ట్స్ నీడ్ టు బి ప్రమోటెడ్. సో ప్రమోట్ ఎక్స్పోర్ట్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎఫ్పిఓస్ అనేవి కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉందండి. ఎఫ్పిఓస్ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అండి. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపుగా 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి ఇన్ ది కమింగ్ నెక్స్ట్ 5 years అనేది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. So union government has decided to establish how many farmer producer organizations in the coming 5 years అంటే దాదాపుగా 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. సో ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ దే పూల్ ద ల్యాండ్ అండి. అంటే దే పూల్ ల్యాండ్ పూలింగ్, ఇట్ ఈస్ లైక్ అ కోఆపరేటివ్ ఫార్మింగ్ అండి. దే పూల్ ల్యాండ్ అండ్ దే ఆల్సో పూల్ రిసోర్సెస్ అండ్ దే డిసైడ్ టు కల్టివేట్ వన్ సింగిల్ ఆర్ అ కామన్ క్రాప్ అండి. అంటే ఒక 200 ఫార్మర్స్ ఒక చోట చేరి ఆ 200 ఫార్మర్స్ వారి ల్యాండ్ని పూల్ చేసుకొని వాళ్ళ రీసోర్సెస్ని పూల్ చేసుకొని ఏదైనా ఒక క్రాప్ కల్టివేట్ చేయటాన్ని ఏమంటారు అంటే ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లెడ్ క్రాపింగ్ అని అంటారనమాట. ఈ 200 ఫార్మర్స్ ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే సో దే హ్యావ్ బెటర్ యాక్సెస్ టు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, దే హ్యావ్ బెటర్ యాక్సెస్ టు గవర్నమెంట్ సబ్సిడీస్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ బార్గెనింగ్ పవర్ కూడా, అంటే మార్కెట్లో ఒక ప్రైస్ని సెట్ చేసే శక్తి కూడా వాళ్ళ దగ్గర వస్తుందన్నమాట. సో అందు గురించి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండాలి, ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి. అండ్ దాంతోపాటు టెక్నాలజికల్గా కూడా కొత్త వెరైటీస్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వెరైటీస్ ఏంటంటే వాళ్ళ షెల్ఫ్ లైఫ్, ఆ వెరైటీస్ యొక్క షెల్ఫ్ లైఫ్ అంటే వాటి నిల్వ ఎక్కువగా రోజులు ఉండే విధంగా ఒక హార్టికల్చర్ వెరైటీస్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ దాంతోపాటు ఈ హార్టికల్చర్ క్రాప్స్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్తో కూడా లింక్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలండి. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీతో లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ
పండించిన పంటంతా ఒకేసారి మార్కెట్లోకి చేరిపోకుండా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ దాన్ని ప్రాసెస్ చేసి బ్రాండింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈ హార్టికల్చర్ క్రాప్స్ అనేవి హై వాల్యూ క్రాప్స్ అండ్ హై డిమాండ్ క్రాప్స్ అండి. రైట్, మనకి తెలుసు ఇండియాలో చాలా క్రాప్స్కి ఎంఎస్పి ఇవ్వడం జరుగుతుందండి. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. ఎన్ని క్రాప్స్కి ఇవ్వడం జరుగుతుందంటే దాదాపుగా 23 క్రాప్స్కి ఎంఎస్పి అనేది అనౌన్స్ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరు అనౌన్స్ చేస్తారంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనే ఒక పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అనేది ఎంఎస్పిని అనౌన్స్ చేస్తూ ఉంటుంది బిఫోర్ ది స్టార్టింగ్ ఆఫ్ సోయింగ్ అండి. అంటే పంట ఖరీఫు రబీ ప్రారంభానికంటే ముందే ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఈ 23 క్రాప్స్ అంటే 22 క్రాప్స్ ప్లస్ షుగర్ కేన్కి ఇక్కడ మనం ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేస్తారనమాట. మనం ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంఎస్పిలో ఎన్ని క్రాప్స్ కవర్ చేయబడతాయి, ఎంఎస్పికి లీగల్ ఆర్ స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఉందా లేదా అంటే ఎంఎస్పికి నో స్టాచ్యుటరీ బ్యాకింగ్ అండి. హవెవర్ షుగర్ కేన్కి ఇక్కడ ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్. హవెవర్ ఈ ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అనేది స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఉందండి. స్టాచ్యుటరీ బ్యాకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను హార్టికల్చర్ క్రాప్స్ అనేవి పెరిషబుల్ క్రాప్స్ అండ్ ది హార్టికల్చర్ క్రాప్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ కవర్డ్ అండర్ ఎంఎస్పి అండి. అంటే హార్టికల్చర్ క్రాప్స్కి ఎంఎస్పి లేదనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్ ఆర్ గెటింగ్ లాసెస్ అండి. నౌ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇక్కడ కూడా చూడొచ్చు ఏ క్రాప్స్ అనేవి ఎంఎస్పిలో కవర్ చేయబడ్డాయి. ఆయిల్ సీడ్స్, సీరియల్స్, పల్సెస్, కమర్షియల్ క్రాప్స్. రైట్, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నా అందువల్ల ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ఉండాలండి. ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎలా ఉండాలి అంటే ఒక స్కీమ్ తీసుకుని వచ్చారు రీసెంట్గా, అది ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అనమాట అండి. ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రైతులు టమాటో అదేవిధంగా మిగిలిన పెరిషబుల్ హార్టికల్చర్ క్రాప్స్ కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళు మార్కెట్కి తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ ఒక స్పెసిఫిక్ ప్రైస్ అనౌన్స్ చేయాలండి. ఒక స్పెసిఫిక్ ప్రైజు గవర్నమెంట్ అనౌన్స్ చేయాలి. అంటే టమాటో ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోకి 15 రూపీస్, 1 కిలోకి 15 రూపీస్ అనేది ఒక స్పెసిఫిక్ ప్రైస్ని అనౌన్స్ చేయాలన్నమాట. ఈ స్పెసిఫిక్ ప్రైస్ని అనౌన్స్ చేసిన తర్వాత మార్కెట్కి టమాటో తీసుకెళ్ళాక అది ఒక 5 రూపీస్ పర్ కిలో అమ్ముడైనప్పుడు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో 10 రూపీస్ డిఫరెన్స్ అనేది ప్రభుత్వం రైతులకు ఇవ్వాలి. ఇదే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అండి. అయితే ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అనేది కొన్ని స్టేట్స్లో హార్టికల్చర్ క్రాప్స్కి కూడా అప్లికేబుల్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మధ్యప్రదేశ్లో భవంతర్ భుగ్తాన్ యోజన అనే ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కూడా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీము. ఇక్కడ చాలా ఎంఎస్పి అనౌన్స్డ్ క్రాప్స్ కూడా అండి అవేంటంటే గవర్నమెంట్ ఫిజికల్గా ప్రొక్యూర్ చేయదనమాట. వాటికి ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అనేది అప్లికేబుల్ చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ హార్టికల్చర్ క్రాప్స్కి కూడా ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల ఈ ఫార్మర్స్ డిస్ట్రెస్ సేల్ నుంచి ప్రొటెక్ట్ చేయబడతారండి. సో ఎంఎస్పి అనేది ఆ ప్రైస్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ ఎ క్రాప్. ఫార్మర్ సేల్ ప్రైస్ అంటే ఫార్మర్స్ వాళ్ళ ప్రొడ్యూస్ని మార్కెట్కి తీసుకుని వెళ్ళిన తర్వాత వాట్ ప్రైస్ దే యాక్చువల్లీ గెట్ ఈజ్ ఫార్మర్ సేల్ ప్రైస్ అండి. అండ్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ యావరేజ్ ఆఫ్ ప్రివైలింగ్ మార్కెట్ ప్రైసెస్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. అండ్ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని మనం అర్థం చేసుకుందాం. అదేంటంటే రీసెంట్గా పార్లమెంటు 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేసిందండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటండి, 33% రిజర్వేషన్ విల్ బి గివెన్ టు ఉమెన్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండి. ఇక్కడ మనం పార్లమెంట్ అని అనకూడదు. పార్లమెంట్ అని ఎందుకు అనకూడదు అంటే పార్లమెంట్ ఆల్సో ఇన్క్లూడ్స్ రాజ్యసభ. బట్ రాజ్యసభలో ఉమెన్కి 33% రిజర్వేషన్ లేదండి. ఈ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ విల్ ప్రొవైడ్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అండి. 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి.
అయితే మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయండి? 2029లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది నెక్స్ట్ ఎలక్షన్ అనమాట. అయితే ఈ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అ బిల్ ఇన్ ద పార్లమెంట్ అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ నెక్స్ట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ద లోక్సభ జనరల్ ఎలక్షన్స్ అనమాట. అయితే దానితో పాటు డీలిమిటేషన్ బిల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయబోతుందండి, డీలిమిటేషన్ బిల్. సో ఈ డీలిమిటేషన్ బిల్ వల్ల ఏమవుతుందంటే యాక్చువల్లీ ఇది సెంట్రల్ అదేవిధంగా యూనియన్ లెవెల్ అదేవిధంగా స్టేట్స్లో కాన్స్టిట్యూయెన్సీస్ని డీలిమిటేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలండి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే పార్లమెంటు ఒక లా పాస్ చేసి డీలిమిటేషన్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుందన్నమాట. డీలిమిటేషన్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, రైట్? సో డీలిమిటేషన్ కమిషన్ అనేది దీని రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే ఈ కాన్స్టిట్యూయెన్సీస్ని అనేటువంటివి డీలిమిటేషన్ చేయడం అనమాట. అంటే డిసైడింగ్ ఆన్ టెరిటోరియల్ బౌండరీస్. ఈ టెరిటోరియల్ బౌండరీస్ ఎందుకండి? టు కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దిస్ డీలిమిటేషన్ కమిషన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ వన్స్ పార్లమెంట్ పాసెస్ అ లా టు దిస్ ఎఫెక్ట్ అండి. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ it deals with the delimitation commission and that delimitation commission delimiting the constituencies for Lok Sabha elections అండి. అండ్ దాంతో పాటు ఆర్టికల్ 170 కూడా ఉంది. ఆర్టికల్ 170 ఈస్ డీలింగ్ విత్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెన్సీస్ ఫర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండి. ఈ 2 ఆర్టికల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దాంతోపాటు ఈ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేవి కూడా ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా చూస్తే ఈ 33% రిజర్వేషన్ అదేవిధంగా మహిళలకి 33% రిజర్వేషన్తో పాటు ఈ డీలిమిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెన్సీస్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాన్స్టిట్యూయెన్సీస్ ఉన్నాయండి? అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ దాదాపుగా 175 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ ఉన్నాయి. ఈ డీలిమిటేషన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసి డీలిమిటేషన్ చేసిన తర్వాత ఈ నంబరు 263కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 263 న్యూ అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ ఉండబోతున్నాయండి. అండ్ దాంతోపాటు మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అంటే 1/3 వంతు అంటే 87 సీట్లు, మొత్తం 263 సీట్లలో 83 సీట్లు మహిళలకు వెళ్ళే ఛాన్స్ చాలా చాలా ఎక్కువగా ఉందన్నమాట. బికాస్ ఆఫ్ దిస్ 33% రిజర్వేషన్. ఈ 33% రిజర్వేషన్ ఏ ఎన్నికల నుంచి అమలయ్యే ఛాన్స్ ఉందండి? 2029 ఎన్నికల నుంచి అమలయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకు 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారండి? బికాస్ ఆఫ్ పొలిటికల్ ఎంపవర్మెంట్, టు అచీవ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. అండి. అయితే ఇండియాలో పార్లమెంట్లో ఉమెన్ పార్టిసిపేషన్ అనేది చాలా చాలా తక్కువగా ఉందండి. సో టు ఎంకరేజ్ ఉమెన్, టు ప్రొవైడ్ institutional support to women, this 33% reservation has been given to the women అండి. సో మోస్ట్ లైక్లీ 2029 ఎలక్షన్స్ నుంచే ఇది ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ మనం డీలిమిటేషన్ కమిషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బై పార్లమెంట్ బై పాసింగ్ డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ అనమాట. అంటే పార్లమెంట్ డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ పాస్ చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ స్టాచ్యుటరీ బాడీ అనమాట. స్టాచ్యుటరీ బాడీ అంటే నా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందండి. అంటే డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీనా లేదంటే స్టాచ్యుటరీ బాడీనా? డీలిమిటేషన్ కమిషన్ స్టాచ్యుటరీ బాడీ అండి. స్టాచ్యుటరీ బాడీస్ అంటే దోస్ బాడీస్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా మేడ్ బై ద పార్లమెంట్, వాటిని మనం స్టాచ్యుటరీ బాడీస్ అంటాం అనమాట. అండ్ వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ డీలిమిటేషన్ కమిషన్ అండి? టు డిసైడ్, టు రీడ్రా ద బౌండరీస్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీస్ ఫర్ లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండి. విత్ ది అప్రోచ్ దట్ దే ఫాలో, 1 vote. అంటే త్రూ అవుట్ ఇండియా ఒక ఓటుకి
సేమ్ వాల్యూ అంటే ఎవ్రీ ఓట్కి సేమ్ వాల్యూ ఉండాలి అనే ఆబ్జెక్టివ్తో ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ ఒక డీలిమిటేషన్ కమిషన్ని పార్లమెంట్ అనేది కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అనమాట. సో 2 articles, one is 82 and it mandates Parliament to enact a delimitation act after every census for the delimitation of constituencies for the purpose of Lok Sabha. And Article 170 is talking about the delimitation of territorial constituencies after every census for the delimitation of అంటే స్టేట్లో ఈ మనం చెప్పుకున్నాం 175 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి ఎన్ని అవ్వబోతున్నాయండి 163. And who will do that? And the delimitation commission will do this and it will distribute all the population equally, 263 all the population equally and that is provided under Article 170. From exam point of view, Article 82 చాలా important to Article 170 చాలా important to and this delimitation commission and its statutory status ఇవి చాలా important అండి from exam point of view లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే ఆయుష్ హెల్త్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. సో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 150 ఆయుష్ హెల్త్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు దాదాపు 44 కోట్ల రూపాయల ఖర్చుతో. దీనిలో భాగంగా మనం ఈ ఆయుష్ హెల్త్ సెంటర్స్ అంటే ఏంటి, వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అవి ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనే విషయం. సో ఇక్కడ ఆయుష్ అంటే అర్థం చేసుకోండి ఆయుర్వేద యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి అండి. సో వీటి కలయికే ఇది ఆయుష్ హెల్త్ సెంటర్స్ అనమాట. అంటే ఈ ఆయుష్ హెల్త్ సెంటర్స్ అనేవి దే ఇంటిగ్రేట్ ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి అండ్ దే ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ అండి. అంటే ఎలోపతి మెడిసిన్స్ పైనే డిపెండ్ కాకుండా ట్రెడిషనల్ మెడిసిన్, బికాస్ ఇండియా ఈజ్ ఆల్సో నోన్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. There is also a traditional knowledge and all these types comes under the traditional medicine andi. So in order to promote this traditional medicine, Ayush health centers will be established and they will be integrated with the public health system andi. Ante ikkada manaki primary health centers unnai kada prati village lo, ee primary health centers lone Ayush health centers kuda establish chestarannamata. Ayush health centers kuda will establish and therefore the primary health centers will also focus on traditional medicine and traditional medicine. So ఈ ఆయుష్ హెల్త్ సెంటర్స్ అనేవి సో ఎస్టాబ్లిష్ దేని కింద ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి అంటే నేషనల్ ఆయుష్ మిషన్ అనేది లాంచ్ చేయబడింది అండ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. సో వీటిలో దాదాపుగా 12,500 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలని ఒక టార్గెట్గా పెట్టుకున్నారనమాట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అండ్ నేషనల్ ఆయుష్ మిషన్ అనమాట. సో దే ఆర్ బీయింగ్ ఆపరేషనలైజ్డ్ అండ్ దే ఆర్ కో-లొకేటెడ్ విత్ ది ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనమాట. ఈ ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో వన్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ 55 ఆయుష్ ఈ ఏవైతే ఉన్నాయో ఈ 150 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారో దానిలో స్పెషలైజ్డ్ కన్సల్టేషన్స్ ఉంటాయండి, మెడిసిన్స్ విల్ బీ ప్రొవైడెడ్, వెల్నెస్ యాక్టివిటీస్ విల్ బీ మానిటర్డ్ అండ్ యోగా, ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ క్యారీడ్ అవుట్ అండి ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇక్కడ మెయిన్ యూజ్ ఏంటనంటే ట్రెడిషనల్ మెడిసిన్తో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉండటానికి ఛాన్స్ ఉంది. సో ఆర్ హెల్త్ విల్ బి ఇంటిగ్రేటెడ్ విత్ నేచర్. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. సో అందువల్ల 150 ఆయుష్ హెల్త్ మిషన్స్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందనమాట గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ హౌసింగ్ స్కీమ్ అండి. ఈ ఏపీ హౌసింగ్ స్కీమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనిలో భాగంగా ఈరోజు పర్టికులర్గా అంటే ఏప్రిల్ 30న చీఫ్ మినిస్టర్ ఈ ఏపీ హౌసింగ్ స్కీమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రధాన్ మంత్రి దేర్ ఇస్ అ స్కీమ్ అండి హౌసింగ్ ఫర్ ఆల్ ఆవాస్ యోజన పిఎంఏవై అంటే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అనమాట, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. సో ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన సో ఏపీ స్పెసిఫిక్గా ఏపీ హౌసింగ్ స్కీమ్ అని పిలుస్తూ ఉంటారనమాట. దీనిలో phase 2 ప్రోగ్రామ్ ఏదైతే ఉందో phase 2 ఆఫ్ ఏపీ హౌసింగ్ స్కీమ్ ఈజ్ గోయింగ్ టు బి లాంచ్డ్ అండి. అంటే ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ లాంచ్డ్. మన చీఫ్ మినిస్టర్ ఈరోజు అంటే ఏప్రిల్ 30న దాదాపుగా 2,50,000
2,50,000 ఇళ్లను ఈరోజు లబ్ధిదారులకి ఇవ్వబోతున్నారనమాట. ఎక్కడ దీన్ని చేయబోతున్నారు అంటే నాయుడుపేట చిత్తూరు జిల్లా అండి, రైట్. సో నాయుడుపేట చిత్తూరు జిల్లాలో ఇది ఈ ఫేజ్ 2 April 30th ఏపీ హౌసింగ్ స్కీమ్ హౌసింగ్ ఫర్ ఆల్ అనేది లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఇక్కడ మొదటి విడత కింద 2 విడతలండి. మొదటి విడతలో ఇళ్ళు ఎప్పుడు ఇచ్చారంటే 2025 నవంబర్ 12వ తేదీన మొదటి విడత కింద దాదాపుగా 3,192 ఇళ్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. అదేవిధంగా రెండో విడతగా దాదాపుగా 1,875 టిడ్కో ఇళ్లతో పాటు 1,50,018 ఇళ్ళు, మొత్తం ఈ రెండో ఫేజ్లో 2,50,893 ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వబోతుందన్నమాట ఈరోజు. అయితే ఈ ఏపీ హౌసింగ్ స్కీమ్లో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఎవరికైతే ఇల్లు లేదో పేదలో వాళ్ళకి 3 సెంట్ల వరకు స్థలం ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా ఇళ్ళు లేని పేదలు పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి 2 సెంట్ల ఇళ్ల స్థలం అనేది ఏపీ హౌసింగ్ స్కీమ్లో భాగంగా ఇవ్వబడుతుందండి. అండ్ దాంతోపాటు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. ఎవరికంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి దాదాపుగా 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు అదనపు ఆర్థిక సహాయం అందిస్తుందండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి అందరికీ ఇళ్ళు ఉండాలి, అందరికీ సొంత ఇళ్ళు ఉండాలి అనే లక్ష్యంతో ఈ స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే 2029 నాటికి ప్రజలందరికీ కూడా సొంత ఇళ్ళు ఉండాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అండ్ దానిలో భాగంగానే ఈ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందండి. ఏపీ హౌసింగ్ స్కీమ్ ఇట్ ఫోకసెస్ ఆన్ అ థీమ్ ఆఫ్ హౌసింగ్ ఫర్ ఆల్. అంటే ప్రతి ఒక్కరికి ఎప్పటికండి 2029 నాటికి ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలి అనే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. Its ambitious goal is to complete 10 lakh houses between April 2025 and March 2026 అండి. అంటే ఏపీ హౌసింగ్ స్కీమ్ ఒక థీమ్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఏపీ హౌసింగ్ స్కీమ్ ఎన్ని లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది, బడ్జెటరీ అలొకేషన్ ఎంత 25-26 బడ్జెట్లో అనే అడిగే ఛాన్స్ చాలా చాలా ఎక్కువగా ఉందండి. సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 అండ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0. సో ఇవేంటంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండి. అండర్ ది స్కీమ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విల్ బి గివెన్ టు బీపీఎల్ ఫ్యామిలీస్ అండి. బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విల్ బి గివెన్ టు కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ హౌస్ అండి. సో దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం 3 సెంట్ల ఫ్రీ ల్యాండ్ని దోస్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్, దే ఆర్ ల్యాండ్లెస్, అండ్ దోస్ పీపుల్ who are living in urban areas, they are also they don't have their own house, 2 cents of land will be given by the government to construct their own land, their own house. And the objective is to have a house for all by the year 2029 and so with this objective the government is launched this program and so anyway thank you so much and so please like our video and subscribe our channel. Thank you.